చంద్ర గారికి, లక్ష్మారెడ్డి గారికి కూడా అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. పులివెందల్లో జరిగింది ఇది. ఎక్కడో జరిగితే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. పులివెందల్లో జరిగింది. ఇట్లాంటి ఇంకా 4-5 చోట్ల కనుక ఇలానే జరిగితే వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా పూర్తిగా అర్థమైపోతూ ఉంటుంది. అంటే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నామని కాదు, వాస్తవ పరిస్థితులు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత ఏందనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇప్పుడు సహజంగా నాకు తెలిసినంత వరకు 1978 నుంచి అంతకుముందు ఏం జరిగినా 1978 నుంచి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వాళ్ళ కుటుంబ సభ్యులే ఇప్పటి వరకు శాసనసభ్యులు అట్లా వస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా అక్కడ ఏకపక్షంగా జరుగుతూ వస్తున్నాయి. ఆయన ఎన్నికలకి తన బలాన్ని పెంచుకుంటూ వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇక ఆయన తిరుగులేని విధంగా కడప జిల్లానే కాకుండా రాయలసీమలో ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మాట వాస్తవం. మరి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పి ముందుకు వచ్చేసి ఆయన ఒక పర్యాయం అవకాశం తీసుకున్నాడు. ఒకసారి అవకాశం అన్నాడు, ఒకసారి ఇచ్చారు, ఆ తర్వాత నువ్వు వద్దన్నారు. జరిగినవన్నీ కూడా అక్కడ స్థానికంగా కూడా మీరు అన్నట్టు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అక్కడ 3 రోజులు ఉంటానని వెళ్ళారు. 2 రోజులకే బెంగళూరు వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజా దర్బార్ అని పెట్టారు, ప్రజలు వస్తారేమో అని పెట్టారు, కానీ బాధితులు వచ్చారు. పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కార్యకర్తలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పిన వాళ్ళు ప్రశ్నించారని చెప్పిన మనకు తెలిసింది. ఏదేమైనా సరే ఇది అక్కడికి వచ్చారు, అక్కడికి వెళ్తే జారుకొని బెంగళూరు వెళ్ళారు. అయితే అక్కడికే వెళ్ళారు, అక్కడ వదిలిపెట్టలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మాకెందుకు ఈ సమస్యలు సృష్టించి వెళ్ళావు అంటే ఒక రాజశేఖర రెడ్డి గారికి చూసి అలా ఉంటాడని తనను భావించారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా అందరితో పాటు అందుబాటులో ఉంటూ ఏదైనా సమస్యలు వస్తే నేను ఉన్నానని చెప్పి ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి ఈయనకి నక్కి నాగలోకాన్ని ఉందన్న వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా కనపడింది. ఇప్పుడు ప్రజలు ఆయన ఆధిక్యతను కూడా తీసుకుంటూ వచ్చేసారు. అంటే మనం చాలా డిబేట్లలో మాట్లాడుకున్న సందర్భంలో కూడా పులివెందల్లో ఆధిక్యత తగ్గుతుందని చెప్పి మాట్లాడుకున్నాం. గట్టి పోటీ ఎదుర్కోబోతుంది, బీటెక్ రవి గట్టి పోటీ ఇస్తాడనే మనం భావించాం. అట్లనే ఇచ్చాడు, ఒక రకంగా గట్టి పోటీగా ఇచ్చినట్టే. కాకపోతే ఏంటంటే సమన్వయంతో కనుక పనిచేసి ఉన్నట్టయితే వీళ్ళు ఇంకొంచెం అక్కడ వచ్చిన ఆధిక్యతను చూసుకుంటూ ఉంటే లోక్సభ స్థానం కూడా వీళ్ళకి కైవసం అయ్యేది. లోక్సభ కూడా వీళ్ళే దక్కించుకునేవాళ్ళు. అది రాయచోటి కావచ్చు, అది మామూలుగా తిరుపతి కావచ్చు, ఈ 2 కూడా మరి